హలో! అందరికీ నమస్తే అండి. ఈరోజు మేము నరసాపురంలో ఉదయం ట్రైన్ దిగామండి విజయవాడ వెళ్ళొస్తూ. అయితే మరి మేము మళ్ళీ అంతర్వేది రావాలంటే రేవు దాటాలి కదా! మరి సకినేటిపల్లి రేవు. రేవు దాటడానికి ఇదిగో ఈ పంటెక్కామండి. మేము గత 25 సంవత్సరాల నుంచి ఇలాగే ఈ పంట మీదే అటు మనకి ఏం పనున్నా నరసాపురంలో వెళ్ళడానికి ఈ పంటెక్కి అటు ఇటు దాటవలసిందేనండి. ఈ రోజుకి ఒక వేల కొలది జనాలు దాటుతూ ఉంటారనమాట. గత 25 సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను. ఒక్కోసారి భయంగా కూడా ఉంటుంది గోదావరి పోటప్పుడు. కానీ తప్పదండి. ఎన్ని గవర్నమెంట్లు మారినా ఇక్కడ రేవు దగ్గర మాత్రం బ్రిడ్జ్ కట్టడం అనేది అవటం లేదండి. మరి ఎందుకు అవటం లేదో ఎవరికీ తెలీదు. ఎవరి అవసరం వాళ్ళు తీర్చుకొని అటు ఇటు దాటి టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని వెళ్ళడం తప్పించి ఇంకే వివరాలు లేవండి. అయితే ఇక్కడ చూడండి, అతను పంటి నడిపే అతను తన పని తను చేసుకుంటున్నాడు. అయితే ఈ ఈ వీళ్ళు ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నామండి, బ్రిడ్జ్ వస్తుంది. శంకుస్థాపనలు కూడా జరిగాయండి ఇక్కడ. కానీ అది ఎందువల్ల ఆగిపోయిందో మళ్ళీ ఆగిపోయింది. బ్రిడ్జ్ వేస్తే చక్కగా బండి మీద కానీ బస్ మీద కానీ డైరెక్ట్గా మేము నరసాపురం వెళ్ళిపోతామండి. ఎందుకంటే ఒక్కోసారి అక్కడ పంటి లేట్ అయిందనుకోండి, దాటిపోయింది ఒకటి ఇటు ఒకటి ఉందనుకోండి, దాటిపోతే కనుక జస్ట్ ట్రైన్ ఒక్కోసారి మిస్ అయిపోతుంటుంది. ఇప్పుడు చాలా బాధేస్తుంటుందండి. మళ్ళీ వెనక్కి రావడం లేకపోతే బస్కి వెళ్ళడం ఏదో ఒకటి చేస్తూ ఉంటాము. ఇక్కడ చాలా ఇబ్బందులే పడుతున్నామండి. కానీ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఇక్కడ బ్రిడ్జ్ ఎందుకు కట్టట్లేదో కూడా ఎవరికి అర్థం అవ్వట్లేదండి. బ్రిడ్జ్ కట్టితే బాగుండని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని వేలాది మంది చూడండి, ఆటో ట్రాక్టర్ కూడా మీద కళ్ళు ఇలాంటివన్నీ. మరి వీటన్నిటికీ ఎందుకని కట్టట్లేదు నది ఒడ్డిన ఎంత అందంగా కట్టుతున్నాయి బిల్డింగ్స్. అవతల నరసాపురం వైపు అనమాట, సకినేటిపల్లి కాదు. నేను తీస్తున్నాను నరసాపురం వైపు. అయితే మా మా అంతర్వేది నుంచి ఇంకా చుట్టుపక్కల నుంచి ఎవరైనా సరే వెళ్ళాలంటే నరసాపురం ఇంకా తప్పదండి, రేవు దాటాల్సిందే. ఎక్కువగా ఏమన్నా బట్టలు కొనుక్కోవడానికి, గోల్డ్ కొనుక్కోవడానికి, సిల్వర్ కొనుక్కోవడానికి వెళ్తూ ఉంటారనమాట. ఇంకా తప్పదు కదండి మరి. తప్పదని ఇంక ఈ ప్రయాణాలు ఇలా చేస్తూ ఉంటామండి మేము. ఎవరైనా పట్టించుకుని ఒక బ్రిడ్జ్ వేస్తే బాగుండని ఉందండి.